నమస్తే. నేను మీ ఏడిగొండలు. ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి ప్రస్తుతము సమాజంలో మంచి ఉంది, చెడు ఉంది. చెడు 70% సుమారుగా 60% 70% చేరుకుంది. మంచి 30, 40%లో మిగిలి ఉంది. ఆ మంచి పైన ఈ 70, 60 జనాలు దాడి చేస్తున్న వేళ ధర్మం రక్షిత రక్షిత. నా వంతు ఇసుక రేణంత మా గురువుగారి రుణం తీర్చుకోవాలంటే ధర్మ ప్రచారం చేయాలి. మహానుభావులను సందర్శించాలి. అది స్వామీజీలు కావచ్చు, మరి గృహస్థులు కావచ్చు, రాజకీయ నాయకులు మంచి పని చేసి ముందుకెళ్ళే వాళ్ళు కూడా కావచ్చు. మంచి పని ఎవరు చేసినా నా దృష్టిలో మహానుభావులే. మరి నేను ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్స్ ప్రారంభించి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. అదేవిధంగా మహానవులు ముచ్చట ప్రారంభించి 8 సంవత్సరాలు కావస్తున్న వేళ మరి ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే, ఈ మధ్య కాలంలోనే ఒక నేను నీళ్లు పోసి సాదిన మొక్క నాకు నీడనివ్వను పో అంటుంది. నవ్వాలా? నేను నీళ్లు పోసి సాదిన మొక్క నాకు నీడనివ్వను పోమంటుంది. ఆ బాధతోటే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను, నా మిత్ర బృందము, నా సహచరులంతా కూడా ఓ మొక్కకు నీళ్లు పోసి నాటితే పెరిగి పెద్దగయ్యి మహావృక్షమయ్యి ఫలాలిచ్చే సమయమున ఆ ఫలాలు తిందామంటే చేదుగా మారిపోయాయి. అయినా చేదుగా ఉన్నా తిందామంటే నేను నీకివ్వను పొమ్మంటుంది వృక్షము. మరి ఆ వృక్షము మనకు ఉండి లాభమా? నష్టమా? సరే, ఆ ఫలము నేను తినకపోయినా నా తరపున నా వెనకల ధర్మం కోసం పనిచేసేవాడు మరొకరొచ్చి తిందామంటే చేదుగానే ఉంది. ఇవ్వను పొమ్మంటుంది. అలాంటి వృక్షానికి నీళ్ళు పొయ్యాలా? పొయ్యకూడదా? మీ అమూల్యమైన సలహాలు సూచనల కింద వాక్యాల పెట్టెలో పెట్టండి. ఆ మహావృక్షము ఈరోజు నన్ను నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగిపోయింది. నాకు నీడనిస్తది అనుకున్న వృక్షము నీడనివ్వకపోగా నీడనిచ్చే వృక్షాలను కూడా హెచ్చరిస్తుంది, వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ నీడనిచ్చే వృక్షాన్ని కొట్టేద్దామా? పాపమా? సరే, కొట్టేయొద్దు. అక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం. ఆ వృక్షాన్ని అలా బతకనిద్దాం. మనమే వెళ్ళిపోదాం. మరి ఈరోజు నాకు ఫోన్ చేసి నేను సాధిన మొక్క నన్నెవరు సాధలే. నేనే కాదు, ఎంతోమంది కష్టాన్ని ధారపోసిన మొక్క పెరిగి మానయి మమ్ములందరినీ నానా ఇబ్బందులకు గురి చేస్తుంటే ఎవరు మాట్లాడలేక, ఎవరు ప్రశ్నించలేక ఈరోజు తలో దారిన వెళ్ళిపోతుంటే మరి ఏడుగొండలు బాధ అంతా ఇంత లేదు. నాతో కలిసి ఉన్న వాళ్ళంతా కూడా పెద్ద వృక్షాన్ని వదిలేసి మరే వేరే వేరే చిన్న చెట్ల కిందకి చేరుకొని ఆశ్రయం తీసుకుంటున్న వేళ ఆవేదనతోటి మీ ముందుకు వస్తున్న మీ ఏడుగొండలు. డిసెంబర్ 15 తరువాత ఆ మహావృక్షాన్ని కోరలు పీకేదాకా, ఆ మహావృక్షాన్ని సై చేసేదాకా ఈ ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ మరి ఊరుకోదని మీకు చెప్తూ ఉన్నాను. ఆ మహావృక్షము నాకు ఫోన్ చేసి, ఏంది వృక్షం ఏంటి? ఫోన్ చేయడం ఏంటంటే ఆ వృక్షము మాట్లాడే వృక్షము. నాకు ఫోన్ చేసి నన్ను హెచ్చరించే స్థాయికి, నాకు వార్నింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగినందుకు నేను బాధపడాలా? సంతోషించాలా? సరే, మంచి పనికి నన్ను హెచ్చరించినచో నేను సంతోషించితిని. కానీ నువ్వు చేసే నే నా సహచరులను, నా మిత్ర బృందాలు తలో దిక్కు దారి లేక, నిన్ను ప్రశ్నించలేక, నిన్ను ఎదుర్కోలేక దారి చూసుకొని పోతుంటే
బాధతో తల్లడిల్లుతుంది ఏడుగొండల హృదయం. డిసెంబర్ 15 తర్వాత అనేక విచిత్రమైన పరిణామాలు చంద్రధర గ్రామంలో చోటు చేసుకోబోతున్నాయి. ఆ మహావృక్షము తన అహంకారాన్ని ప్రదర్శిస్తూ, తన కొమ్మలన్నీ తనే నరికేసుకుంటూ, ఇప్పుడు డిసెంబర్ 15 తర్వాత ఒంటరి మానుగా, ఆకులు లేని, కొమ్మలు లేని మానుగా మిగలబోతుంది. మరి ఆ మహావృక్షాన్ని చూసుకొని మరికొంతమంది పక్క పిల్లలు గూడా పెట్టిరేగిపోతున్నాయి. నేను అడుగుపెట్టినప్పుడు నా వయసు 40 సంవత్సరాలు. నిరంతరము ఆ మహావృక్షాన్ని ఎదిగించాలనే ప్రయత్నం చేశాను. నా విలువైన సమయాన్ని ధారపోశాను. ఆ పక్కన కొన్ని పిలకలు మొలిసి అవి గూడా నన్ను అవహేళన మాట్లాడుతూ ఉన్నాయి. నన్నే గాదు, నాలాంటి కొంతమందిని గూడా అవహేళన చేస్తూ ఉన్నాయి. ఆ మహావృక్షము ఆ పక్కన ఉన్న పిలకలను కంట్రోల్‌లో బెట్టి, ఈ మహావృక్షము అందరికి నీడనిచ్చే స్థాయికి వస్తే మరి ఎదుగుతుంది. రాకపోతే ఒంటరి మానై మిగిలిపోతుంది. కార్యకర్తలను తొక్కినోడు ఏ పార్టీలున్నా ఎదగడు. ఆ పూటకు ఎదిగినట్టు కనిపించినా తిరిగి చూసుకుంటే మన ఇంకా ఏ కార్యకర్తను మిగలడు. నువ్వు తొక్కాలనుకుంటే పక్క పార్టీ లీడర్లను తొక్కు. నీ పార్టీ కార్యకర్తల పైన భరతనాట్యం చేసి తొక్కాలనుకుంటే కాలనాగయి కాటేస్తాయి కార్యకర్తలే. మరి ఈ ఆవేదన, ఈ ఆక్రందనకు నా తోటి సహచరులు గూడా మీరు మీ అమూల్యమైన సలహాలు సూచనలు గూడా వాట్సాప్ ద్వారా ఆడియో రికార్డింగ్ చేసి పంపిస్తారా? ఫోన్ ద్వారా స్పందిస్తారా? వీడియో రికార్డింగ్ చేసి పంపిస్తారా? స్పందించండి. స్పందించకపోతే ఆ మహావృక్షము ఇంకా విషాన్ని జిమ్ముతుంది తప్ప తియ్యని ఫలములు అందించబోదు. అది తియ్యని ఫలాలను అందించదు. ఒకటే చెప్తున్నా, నాకు వార్నింగ్ ఇచ్చి ఇప్పటికి చూస్తూనే ఉన్నా. నువ్వు ఎవరిని ఎదగనివ్వలేదు. నువ్వు అందరి అండపాతాలను తొక్కేశావు. ఓ మహావృక్షమా, నా మనోవేదన నీకు చెప్తున్నా. నువ్వు అందరి అండపాతాలకు తొక్కేశావు. తన ఏలను తనే నరుక్కున్నావు. ఏ వృక్షమైనా పచ్చగా ఉండాలనుకుంటుంది. చక్కగా నీళ్లు పొయ్యాలనుకుంటుంది. కానీ నీవు మాత్రం నీ ఏలను నువ్వు నరుక్కుంటున్నావు. ఒకసారి ఆలోచించుకో. అణువణువు ఆలోచించుకో. పని చేసుకో. ఎక్కడైనా కళ్ళు తెరువు. నువ్వు తెరవవని నాకు తెలుసు. నిన్ను తెరిపించడానికే నేను ముందుకొస్తూ ఉన్నాను డిసెంబర్ 15 తర్వాత. అప్పటి వరకు కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండు. ఎవరిని గెలకకు అని, ఓ మహావృక్షమా, నా మనోవేదన వినుము. ఈ మహావృక్షానికి తోడు ఇంకొక మహావృక్షం తయారయ్యింది పక్కనే. వీళ్ళంతా నాకు ఫోన్ చేసి నాకే వెటకారంగా, అవమానకరంగా మాట్లాడుతున్నారే. నేను చేసిన పాపమేంటి? నేను చేసిన నేరమేంటి? మరి ఇంకా చాలా విషయాలు నేను మీడియా పరంగానే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఎవరు కూడా నన్ను అన్యథ భావించొద్దు. నా చంద్రధర గ్రామ ఆల్ పార్టీల్లో కార్యకర్తలు, అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు. ఇప్పటికి ఆశీర్వదిస్తూనే ఉన్నారు. వారి మనోధైర్యం వల్లనే ఈరోజు ఈ స్థాయి అంటే నా దృష్టిలో ఇది పెద్ద స్థాయే. కొన్ని గ్రామాలు తిరిగి వస్తున్నానంటే నా చంద్రధర గ్రామస్తులు ఇచ్చిన ఆశీర్వాదమే. కానీ ఈ మహావృక్షాన్ని నమ్ముకొని నేను అందరికి దూరమయ్యాను. ఈ మహావృక్షాన్ని మాట విని అందరికీ దూరమైనా నేను ఎవరిని ఎంత అన్నా వాళ్ళంతా ఇప్పటికి నన్ను హక్కున చేర్చుకొని, నన్ను ఎవరు కూడా ఎంతో మందిని ప్రశ్నించినా వాళ్ళంతా కూడా నన్ను మనసులో పెట్టుకోలే. ఇది వీరి కుట్ర, వీరి మాట కాదు, ఓ మహావృక్షం వెనక ఉండి నడిపిస్తుంది అనుకున్నారు. కానీ అది నా మాటలు అయినప్పటికీ నేను ఇప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని
నా గ్రామ అభివృద్ధిని కళ్ళారా చూడాలని ఈ సోషల్ మీడియా వేదికగా అది కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ మంచివాడని చెప్తాను. అసలు బీజేపీ వాడు మంచిగుంటే బీజేపీ వాడు మంచని చెప్తాను. అదేవిధంగా బీఆర్ఎస్ అయితే బీఆర్ఎస్. ఎంఐఎం పార్టీ అసలు చివరకు ముస్లిం నాయకుడైనా సరే, క్రైస్తవ నాయకుడైనా సరే, మరి ఎవ్వరైనా సరే, మంచి చేసేవాడు ఎవరైనా సరే, నా మనోవేదన, వాళ్ళ మనోవేదన మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఓ మహావృక్షమా! నా మనోవేదన వినుము. మార్చుకో, తీరు మార్చుకో. నువ్వు మార్చుకున్నా, నువ్వు మార్చుకోకపోయినా డిసెంబర్ 15 తర్వాత నీ భవితవ్యం ఏంటో తెలుసుకో. దయచేసి నా పుట్టలో వేలు పెడితే, చీమా చీమా ఎందుకే కుట్టావంటే, నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా? అన్నట్టుగానే నా పుట్టలో వేలు పెట్టి నాతో కుట్టించుకోకు. నువ్వు నన్నేమి చేయజాలవు. నీ వల్ల ఏది కాదు. నా సహకారంతోటి, నా మిత్రబృంద సహకారంతోటి నువ్వు ఎదిగావు. నీ సహకారంతోటి నేను ఎక్కడ ఎదగలేదు. ఏమి జరగలేదు నీ వల్ల. నా చిన్నదన గ్రామ, మా చిన్నదన గ్రామ అందరూ అన్ని కులాల వాళ్ళు ఇప్పటికీ ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మహావృక్షమా! నా మనోవేదన వినుమా. డిసెంబర్ 15 తర్వాత చూసుకొనుమా. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్, జై కిసాన్.